miss you. I'm not able to come. But quickly God opened the door. I'm here. నేను ఈ సంవత్సరము రాలేనేమో, మీతో గడపలేనేమో అనుకుంటా ఉన్నాను, కానీ దేవుడు చాలా క్విక్ గా ద్వారాలు తెరిచి నన్ను నడిపించాడు. Last 2 weeks I've been traveling to different places. I thought this week I will not travel, but by God's grace God brought me here. 2 వారాల నుంచి నేను అనేక స్థలాలు, రాష్ట్రాలు, దేశాలు తిరుగుతా ఉన్నాను. కానీ ఈ వారం నేను ఇక సెలవు రెస్ట్ తీసుకుందాం అనుకుంటా ఉన్నాను, కానీ దేవుడు ఇక్కడ నడిపించాడు. I don't know why God is bringing me, even the tough time is bringing here, because I know one thing, I love this family and your church very deeply. నేను ఎందుకు ఇక్కడికి రావడం జరిగింది, దేవుడు ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు అని ఆలోచిస్తే, నేను ఈ కుటుంబాన్ని, మిమ్మల్ని అందరిని కూడా ప్రేమిస్తున్నాను, అందరిని బట్టి దేవుడు నడిపించాడు. Hallelujah. Hallelujah. And Pastor Shavin is a big part of our ministry. ఎల్విన్ గారు మా పరిచర్యలో చాలా పెద్ద పోర్షన్ కలిగి ఉన్నాడు. He is the board member of our institution. మాకున్నటువంటి బైబిల్ కాలేజీలో బోర్డు మెంబర్ గా ఉన్నాడు. And every year once he comes for our graduation and for our meeting. ప్రతి సంవత్సరం కూడా అక్కడ బైబిల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ జరిగినప్పుడు వస్తూ ఉన్నాడు ఇక్కడికి. And please keep praying for our institution and God to use our institution as a tool to bring many people to Christ. దయచేసి ప్రార్థన చేయండి. మేము జరిగిస్తున్నటువంటి బైబిల్ కాలేజ్ గురించి అనేక మందిని మేము తరబిలి ఇచ్చి సేవ చేయడానికి పంపిస్తా ఉన్నాము. దయచేసి మీరు ప్రార్థన చేయండి, దాని గురించి ఎక్కువ జరగాలని. Again, I'm very, very happy. I'm so glad, delighted to be here. మరలా నేను చెబుతున్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను మీ అందరిని చూడటం వలన, ఇక్కడ ఉండటం వలన. So we will study from God's word this morning. ఈ ఉదయకాలంలో దేవుని యొక్క ఆ వాక్యాన్ని మనం 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. Let us all open our Bible to 2 Corinthians chapter 4. మనందరం కూడా బైబిల్ తెరిచి ఆ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూద్దాం. We are going to study from 2 Corinthians chapter 4 and 5. All children, everyone, open your Bible to 2 Corinthians chapter 4. అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము తెరిచి ధ్యానం చేద్దాం. Let us read verse 16. 16వ వచనం చూద్దాం. 16 and 17. 16, 17 చూద్దాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముందు శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలిగా ఏచున్నది. అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. Okay, let's pray. ప్రార్థన చేద్దాం. We'll ask God to speak our hearts this morning. దేవుని అడుగుదాం, ప్రభువా మా హృదయాలతో మీరు ఉదయకాలం మాట్లాడండి. This is God's word. God's word, Lord, can comfort us and encourage us. ఈ దేవుని మాటలే మనల్ని బలపరిచేటువంటివి, ఆదరించేటువంటివి, మనల్ని ప్రోత్సహించేటువంటివి. God's word can change our life, our thoughts. దేవుని యొక్క వాక్యము మన జీవితాన్ని మారుస్తుంది, మన ఆలోచనను So మారుస్తుంది. let's pray. ప్రార్థన చేద్దాం. I request Pastor Kevin. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు నాయనా. ఈ ఉదయకాలం నీ వాక్యము ధ్యానం చేయుచుండగా అయ్యా నా తండ్రి నాయనా, ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మనలో పరిశీలన చేయండి. ఈ వాక్యం ద్వారా ఆయన బాధలు, శ్రమలు, కష్టాలు ఉన్నవారిని ఆదరించండి, ఓదార్చండి, ప్రోత్సహించండి నాయనా. దేవనంతండి దీవించమని వేడుకున్న మీ దాసులు నాయనా, ఈ వాక్యాన్ని నా తండ్రి విత్తుచుండగా మీరు అభిషేకించి బలంగా వాడుకున్నారు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Praise God. Hallelujah.